క్రీస్తుని బట్టి మీకు శుభోదయం. యేసుక్రీస్తు ప్రభు సువార్త మన యొద్దకు వచ్చింది కాబట్టి ఆ సువార్త విస్తరించే విషయంలో మనం ఎంత మాత్రమూ నిర్లక్ష్యముగా ఉండకూడదు. ఆ సువార్త అనేకులకు తొందరగా చేరాలనే ఆసక్తి మనలో ఉండాలి. క్రీస్తుని గూర్చిన సువార్తను బట్టి మనము ఎటువంటి రక్షణ పొందామో ఆ రక్షణ యొక్క ప్రతిఫలము మనము ఈ సువార్తను అనేకుల యొద్దకు త్వరగా తీసుకువెళ్ళాలనే దాంట్లో మన ఉద్దేశము ఉండి ఉండాలి. ప్రభు వాక్యము ఎంత త్వరగా వ్యాపించి మహిమపరచబడుతుందో మనము అంత సంతోషముగాను సౌఖ్యముగాను ఉండడానికి అవకాశం ఉంటుంది. అపవాదిని వాడి క్రియలను జయించడానికి ఒకే ఒక మార్గము సువార్త వ్యాప్తి చెందటమే. ఇందు విషయమై మన వంటి వారమందరము కూడా దేవునికి ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. కేవలము ప్రార్థన చేయటం బట్టే సువార్త వ్యాప్తి శీఘ్రముగా జరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఆ సువార్త ప్రకటింపబడటం వలన యేసుక్రీస్తు ప్రభువు ఆయన సువార్త మహిమపరచబడుతూ ఉంటుంది. చాలామంది ప్రార్థనకు అలవాటు పడని వారుగానే జీవిస్తూ ఉంటారు. సేవకులు సహితము ప్రార్థనా జీవితం లేని సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. వాళ్ళు మనుషుల యొక్క ఆలోచనలు తప్ప దేవుని చిత్తమును వాళ్ళు ప్రకటించలేరు. అంతేకాదు వాళ్ళు అనేకులకు చేరలేకపోవటానికి కారణము ఇదిగో వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా సువార్తను ప్రకటించకపోవటమే. ఎక్కడైతే సువార్త శీఘ్రంగా వ్యాప్తి చెందాలనే విషయముపై బహుగా ప్రార్థనలు అర్పింపబడుచుంటాయో అక్కడ సువార్త యొక్క వ్యాప్తి బలముగా కొనసాగుతూ ఉంటుంది. దేవుడు సువార్త వ్యాప్తి కొరకు ఈ విధానమును మాత్రమే ప్రవేశపెట్టి ఉన్నాడు. సువార్త శీఘ్రముగా వ్యాప్తి చెందుతున్నప్పుడు సమస్యలు రాకుండా ఉండవు. కానీ ఎక్కడైతే ఆ సువార్త మహిమపరచబడుతుందో అక్కడ దేవుడు సువార్తకు విరోధముగా వచ్చుచున్న సమస్యలకు పరిష్కారములను ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఈ పరిష్కారములు కేవలము ఆయన సువార్త మహిమపరచబడడం వల్లనే కలుగుతూ ఉంటాయి. ఎన్నో సమస్యలు క్రైస్తవులుగా మనం ఎదుర్కొంటూ ఉంటాం. అంటే ముఖ్యముగా సమాజం నుండి కానీ దేశంలో ఉండే పరిస్థితులను బట్టి కానీ క్రైస్తవుల సమస్యలు ఎదుర్కొన్నప్పుడు దీనికి సమాధానము ఒకే ఒక్క చోట మనకు దొరుకుతుంది. అదేంటంటే సువార్త శీఘ్రముగా వ్యాప్తి చెంది మహిమపరచబడితేనే తప్ప వేరే రీతిగా మనం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారము లభ్యము కాదు. సువార్త శీఘ్రముగా ప్రకటింపబడుచు అది మహిమపరచబడుచున్నప్పుడు అనేక మార్గములు దేవుడు తనంతటి తానే తెరుస్తూ ఉంటాడు. దేవుని ప్రజలు ఎదుర్కొనుచున్న విరోధ భావములను అణచివేయుటకు సువార్త మహిమపరచబడటం వలననే సాధ్యపడుతూ ఉంటుంది. పౌలు తెస్సలోనికీయులకు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో ఇలాగంటున్నాడు: తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడి నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పించబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. ఇక్కడ పౌలు ఏం కోరుకుంటున్నాడో చూడండి. సువార్త శీఘ్రముగా వ్యాపించాలని కోరుకుంటున్నాడు. ఆ సువార్త మహిమపరచబడాలని కోరుకుంటున్నాడు. అంటే ఏ సువార్త అయితే క్రీస్తు నిమిత్తం ప్రకటింపబడుచుందో ఆ సువార్తకు బ్రహ్మాండమైన ఫలితాలు బయలుపరచబడుతూ ఉండాలి. అంటే కంటికి కనబడేటట్టుగా దేవుని సువార్త మహిమపరచబడాలి. ఇందు నిమిత్తము విశ్వసించే వారందరూ కూడా దేవునికి ప్రార్థన చేయవలసి ఉన్నారు. ఇలా ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు సువార్త శీఘ్రముగా వ్యాపించుటకు మార్గాలు తెరుస్తూ ఉంటాడు. ఆ మార్గాలలో ఆయన తన పనిని కొనసాగించుకుంటూ ఏ సువార్త అయితే ప్రకటింపబడుతుందో ఆ సువార్త పక్షముగా ఆయన కార్యములు చేస్తూ ఉంటాడు. కాబట్టి సువార్త మహిమపరచబడుతూ ఉంటుంది. ఇటువంటి విధానాన్ని జరిగించడానికి
పౌలు ఆత్మ ద్వారా ప్రభువుని నమ్ముకున్న వారందరి యొక్క ప్రార్థనలు కోరుకొనుచున్నాడు. మనము ఎంత బలముగా ఈరోజు ప్రార్థన చేస్తే సువార్త విషయంలో అంత బలముగా అది వ్యాపించి మహిమపరచబడుతూ ఉంటుంది. ఎవరి ద్వారా దేవుడు చేసుకుంటాడన్నది మన యొక్క ఆలోచన కాకుండా దేవుడు తన చిత్తానుసారమైన వాళ్ళ ద్వారా చేసుకోగలడన్న భావం మనం కలిగి మన ప్రార్థనలో అనుదినము మనం విజ్ఞాపన చేసినప్పుడు సువార్త శీఘ్రముగా వ్యాప్తి చెంది మహిమపరచబడుతూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు అనేక సమస్యలకు, అనేక విరోధ భావములకు పరిష్కారం కలుగుతూ ఉంటుంది. ఎక్కడ దేవుని సువార్త మహిమపరచబడిందో అక్కడ అనేక మంది కళ్ళు తెరవబడతాయి. అనేక మందికి నెమ్మది కలుగుద్ది. అనేక మంది వాళ్ళ ఉద్దేశాలను, భావాలను మార్చుకునే అవకాశం కలుగుద్ది. వాళ్ళు దేవుని బట్టి, ఆయన సువార్తను బట్టి, ఆయన కుమారుని బట్టి వాళ్ళు నెమ్మదించి దేవుణ్ణి చేర్చుకునే ఆలోచన కూడా వాళ్ళు కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. సువార్త కొరకు ప్రార్థన చేయని పక్షంలో క్రైస్తవ సమాజము తీవ్రమైన హింసను, వేదనను ఎదుర్కోక తప్పదు. ఈ రోజుల్లో సువార్త ప్రకటింపబడుతుంది, కానీ ప్రార్థనాపూర్వకంగా ప్రకటింపబడడం అనేది చాలా తక్కువగానే జరుగుతుంది. మనుషులు అంటే సేవకులు కానీ వాళ్ళ అటువంటి పరిచర్యలో ఉన్న వాళ్ళందరూ కానీ ధనముతోనూ, అధికారముతోనూ, కీర్తి ప్రతిష్టలతోనూ సువార్త ప్రకటిస్తున్నారు. కానీ ప్రార్థనాపూర్వకంగా దేవుని సహాయముతో సువార్తను ప్రకటించే వాళ్ళు బహు తక్కువ మందిగానే ఉన్నారు. అంతేకాదు విశ్వాసులు కూడా సువార్త వ్యాప్తి విషయంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదు. వాళ్ళు కూడా ప్రార్థనలు చేయవలసి ఉన్నది, కానీ వారు ప్రార్థన విషయంలో అలక్ష్యముగా ఉంటున్నారు. వాళ్ళ కుటుంబాల కొరకు, వాళ్ళు జీవించడంలోనే బ్రతికేస్తున్నారు. పౌలు అందుకే ఫిలిప్పీలకు రాస్తూ అంటాడు, అందరూ తమ సొంత కార్యములను జరిగించుకొనుటకు చూచుచున్నారు, కానీ క్రీస్తు కార్యములను చూడరు అని ఒక మాట అనటం జరుగుతుంది. అంతేకాదు అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు అంటున్నాడు. ఇలాంటి మాటలు ఈ రోజులు కూడా వర్తిస్తున్నాయి. అనేక మంది ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. వాళ్ళు సువార్త వ్యాప్తి చెంది మహిమపరచబడాలని ప్రార్థన చేయువారు కాదు, వాళ్ళను వెంబడించేవారు కూడా అదే మనసుతోనే జీవిస్తూ ఉంటారు. ఈరోజు సువార్త శీఘ్రంగా వ్యాప్తి చెంది మహిమపరచబడాలంటే శరీరమందు చేసే క్రియలు ఏమీ కూడా అందుకు దోహదపడవు. కేవలము హృదయముతో, మనసుతో చేసే ప్రార్థన మాత్రమే సహాయపడుతూ ఉంటుంది. చాలామంది అనేక క్రియలు చేస్తూ ఉంటారు సువార్త కొరకు. అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలు వాళ్ళు జరిగిస్తూ ఉంటారు. ప్రజల్లోకి ఈ వర్తమానమును తీసుకువెళ్ళాలని నానా విధములైన కార్యక్రమాలను జరిగిస్తూ ఉంటారు. కానీ అవి పరిశుద్ధమైన ప్రార్థనల వల్ల కాకపోతే వాటి యొక్క ఫలితము ఎంత మాత్రము కూడా దేవుని వలన కలిగినదై ఉండదు. ఒక విషయం మాత్రము ఖచ్చితము, క్రైస్తవులు సమాజము నుండి, భక్తిహీనుల నుండి ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం ఎక్కడైనా ఉంది అంటే అది ప్రతి క్రైస్తవుడు దేవుని సువార్త శీఘ్రముగా వ్యాప్తి చెంది మహిమపరచబడాలని చేసే ప్రార్థనలోనే ఉన్నది. అంతేకాని ఇంక వేరే ఏ ప్రత్యామ్నాయం మనం ఎంచుకున్నా ఈ సమస్యలు మన నుండి తొలగిపోవు. అవి అంతకంతకు ఎక్కువ అవుతాయి, కానీ మనకు ధైర్యం కలిగేటట్లుగా ఎటువంటి మార్పులు జరగవు. రోజు రోజుకు పరిస్థితులు తీవ్రమవుతూ ఉంటాయి, కానీ మనము విడుదల పొందుతున్నట్టుగా మనకు కనబడదు. కాబట్టి క్రైస్తవులైన మనము ఈ విషయాన్ని మనస్సుకు తీసుకుని ప్రతి దినము సువార్త శీఘ్రముగా వ్యాప్తి చెందాలని, అది మహిమపరచాలని మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తాను ఎన్నుకొనిన సేవకుల ద్వారా మార్గములు ఏర్పాటు చేస్తూ వాళ్ళకి ఈ సువార్తను బహుశీఘ్రముగా ఎక్కడెక్కడికైతే తీసుకువెళ్ళాలో అక్కడికి తీసుకువెళ్ళి ఆయన చిత్తమును జరిగించుకుని
క్రైస్తవ సమాజానికి నెమ్మదిని, సానుకూలతను దయచేస్తాడు. పరిశుద్ధులకు తండ్రి, కృపగల దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. నాయన, నీ సువార్త ఎంత వేగముగా ప్రకటింపబడి మహిమపరచబడుతుందో దానిని బట్టే మాకు నెమ్మది, సౌఖ్యము కలుగుచుందనే సంగతిని మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. సువార్త నాయన ఒకవేళ మానవ మాత్రపు శక్తి చేత ప్రకటింపబడుచున్న పక్షములో నాయన మాకు అది ఎంత మాత్రము శ్రేయస్సు కలిగించదు. కాబట్టి అటువంటి విధానమునకు మేము పోకుండా ప్రార్థనాపూర్వకంగా నీవు ఏర్పరచుకున్న వారందరూ కూడా ఈ సువార్తను బలముగా ప్రకటించినట్లు, వారి వలన ఆ సువార్త అనేకులకు చేరినట్లు, తద్వారా అది మహిమపరచబడినట్లు నీవే కృపను, సహాయమును అనుగ్రహించమని మేము ప్రార్థించు వారముగా ఉండినట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.